నిజామాబాద్ లో రియాజ్ ఎన్కౌంటర్ పై విచారణ మొదలైంది. విచారణ అధికారిగా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు నియమించింది. ఇప్పటికే ఎన్కౌంటర్ ఘటనపై హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. పక్క జిల్లా డీఎస్పీతో పోలీస్ శాఖ విచారణకు ఆదేశించింది. నిజామాబాద్ లో రియాజ్ ఎన్కౌంటర్ పై విచారణ మొదలైంది. విచారణాధికారిగా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు నియమించింది. ఇప్పటికే ఎన్కౌంటర్ ఘటనపై హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. పక్క జిల్లా డీఎస్పీతో పోలీస్ శాఖ విచారణకు ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రియాజ్ ఎన్కౌంటర్ పై ఇప్పటికే ఈ యొక్క దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ అధికారిగా ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసరావు నియామకించింది. ఎందుకంటే ఈ యొక్క ఎన్కౌంటర్ ఘటన పైన ఇప్పటికే హెచ్ఆర్సీ నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో పక్క జిల్లా డిఎస్పీతో యొక్క విచారణ కూడా ప్రారంభించింది. మొదటగా సుమోటోగా కేసు నమోదు చేసుకున్న హెచ్ఆర్సీ దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ యొక్క విచారణ కూడా ప్రారంభించారు. విచారణలో చూస్తే మాత్రము ఎన్కౌంటర్ ఎలా జరిగింది, దాంతో పాటు రియాజ్ యొక్క నేర చరిత్ర కావచ్చు, దాని తర్వాత ఎన్కౌంటర్ సంబంధించి ఏఆర్ కానిస్టేబుల్ వద్ద యొక్క గన్ను లాక్కోవడము, ట్రిగర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించడము, దాని తర్వాత ఎన్కౌంటర్ జరగడము, ఇదంతా కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి నివేదికలో పొందుపరచనున్నారు. మరోవైపు కానిస్టేబుల్ ప్రమోద్ సంబంధించి కూడా రియాజ్ హత్య చేశారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలను కూడా పూర్తిగా యొక్క హెచ్ఆర్సీ ఇచ్చిన నోటీస్ లో పొందుపరుస్తారు. దాని తర్వాత నివేదికను కూడా రేపు సమర్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హెచ్ఆర్సీ యొక్క తెలంగాణ డీజీపీకి ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనిపైన పూర్తి నివేదికతో పాటు ఎఫ్ఐఆర్ కాపీలను కూడా తమకు అందజేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ యొక్క దర్యాప్తు కూడా ప్రారంభించారు పోలీసులు. ప్రారంభించిన దాని తర్వాత సీన్ ఆఫ్ ఎఫెన్స్ కావచ్చు, సీన్ రీకన్స్ట్రక్షన్ కావచ్చు, పోస్ట్ మార్టం సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు, అంతేకాకుండా రియాజ్ సంబంధించిన నేర చరిత్ర, వీటన్నిటిని కూడా పూర్తిగా నివేదికలో పొందుపరుస్తారు. దాని తర్వాత హెచ్ఆర్సీకి యొక్క నివేదికను కూడా అందిస్తారు. అయితే ఇప్పటికే కొంత యొక్క మానవకు సంబంధించిన హక్కులకు సంబంధించిన కొంతమంది ఇదంతా కూడా బుటక్ ఎన్కౌంటర్ అని చెప్పి కూడా పలుసార్లు కూడా ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించి కూడా పూర్తిగా నివేదిక కూడా సమర్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. రేపు యొక్క నివేదికను కూడా హెచ్ఆర్సీకి అందజేయనున్నారు తెలంగాణ పోలీసులు. రైట్, థ్యాంక్ యూ పవన్.